ఆదిలాబాద్ బిడ్డలకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా 100% అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. రాబోయే 2 నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా. అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2007-8లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడేటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలు 38,500 కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు. దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి, ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి, మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం. పాపం ఒక పెద్దాయన రూపంలో మీకు దయ్యమై పట్టిండు, మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలు మార్చిండు. పేరు కాళేశ్వరమైంది, ఊరు ఇంకెక్కడికో పోయింది. అంచనాలు 1,50,000 కోట్లయినాయి. 10 ఏళ్ళు తిరిగే లోపల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది. ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికి మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 148 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు. కానీ ఆనాటి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి. దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాతి కాలంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది. తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్న కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది. కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది. అదైనా మంచిగా జరిగిందా అంటే 1,00,000 కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి, గోదావరిలో కొట్టుకపోయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు. సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు. ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది. కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు. ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే. ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి
ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా విద్య, నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాదును ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన, మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన, ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు. అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి 3 రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి. మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు, మా బొజ్జు ఖానాపూర్ అంటాడు, మా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు. ఇంకా మా వివేక్ అన్న, మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు. జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు. ఇక మీరు తలా ఓ దిక్కు కూలితే నాకు కష్టం అవుతుంది. మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి. నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది. నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది. అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది. కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. మరి మీరందరూ, ఇది నా సూచన మాత్రమే, నా నిర్ణయం కాదు. ఇక మళ్ళీ